దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ జూన్ మాసంలో 5వ ఆదివారం, చివరి ఆదివారం, 5th సండే, మనమందరము ఆయన సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, ప్రాముఖ్యంగా ఇది చివరి రోజు, ఈ మాసంలో ఇది చివరి రోజు. ఆల్మోస్ట్ ఆల్ మనం చివరికి వచ్చేసాం. మరి ఈ చివరి ఆదివారం, చివరి రోజున ఆయన సాన్నిధ్యంలో మనమందరం కూడా చేరి దేవుని మహింపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మనం ఒకసారి స్తోత్రాలు చెప్పుకుందామా? సే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ ఈ సమయంలో ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు పక్షముగా మిమ్మలను స్వాగతిస్తూ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభములను, దీవెనలను, ఆశీర్వాదాలని మీ అందరికీ అందిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మనలను ఆయన 6 మాసాలు కాపాడారు. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఇయర్ కదా. అప్పుడే 2024వ సంవత్సరం ఏమైపోయింది? సగం అయిపోయింది. సగం దేవుడు తన యొక్క చల్లని ఆయన కృపగలిగినటువంటి నీడలో ఆయన మనలను దాచి కాచి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి, ఎంతోమందికి ఈ మాసంలో చివరి వరకు ఇప్పటి వరకు ఉండేటువంటి అవకాశం లేదు, కానీ ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఈ ధన్యతనిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు మనము ఆయన్ను స్తోత్రాలు చెప్తే, ఎన్నిసార్లు మనము స్తుతులను వల్లిస్తే, అసలు ఇంకో మాట చెప్తాను, పరలోకంలో ఉండే ఒకే ఒక భాష, ఏ భాష? స్తుతి భాష. హల్లెలూయా, హలెల్ అంటారు అక్కడ. హిబ్రూలో హలెల్ అంటే హలాల్ అనే పదం తెలుసు కదా. హలాల్, ముస్లిం సోదరులు హలాల్ చేస్తారు అంటే దాని అర్థం ఏమిటంటే స్తుతి. హలెల్, హలెల్. పరలోకంలో ఉండే ఒకే ఒక పదం స్తుతే. అది ఇక్కడ రాందే అక్కడ ఎట్లా వస్తుంది? కనుక మనము నిత్యము ఆయన్ని ఏం చేయాలంటే స్తుతి, స్తుతి, స్తుతి. అందుకనే మనం ఒక పాత గీతం మనందరికీ తెలుసు కదా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడా, అప్పుడప్పుడా, అవకాశం ఉన్నప్పుడా చెప్పాలా, సమయం దొరికినప్పుడా, ఎల్లప్పుడు కదా. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలా? దేవుణ్ణి మనం స్తుతించాలా. దేవుణ్ణి మనం బద్ధులమై ఉన్నాము. ఈరోజు మన యొక్క దక్షిణ ఇండియా సంఘపు మన యొక్క ఆల్మానిక్ ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి మన యొక్క ధ్యానాంశం, దేవుని యొక్క ప్రజలు ఉప్పు మరియు వెలుగు. దేవుని యొక్క ప్రజలు ఉప్పు మరియు వెలుగు. పీపుల్ ఆఫ్ గాడ్, సాల్ట్ అండ్ లైట్. అంటే ఆయన ప్రజలైనటువంటి మనలను గురించే ఈరోజు సందేశం. ఆయన బిడ్డలమైనటువంటి మనల గురించి దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఎలాగుండాలని కోరుకుంటున్నాడో, ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడో ఈరోజు లేఖనాల ద్వారా మనం విందాం, మనం బలపరచబడదాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన ఏ రీతిగా ఆయన ఉండాలని ఆశిస్తున్నాడో నీవు నేను మనము. అందుకనే 100వ కీర్తనలో మనము చూస్తే అక్కడ కీర్తనాకారుడు మాట్లాడతాడు, మనము ఆయన ప్రజలము అని అంటాడు. మనము ఆయన
ఆయన ప్రజలం, ఆయన ప్రజలం. దేవుని యొక్క జనముగా, దేవుని యొక్క ప్రజలముగా దేవుడు నీవు నేను మనం ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అందుకనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన తన యొక్క బిడ్డలైనటువంటి వారిని ఆయన ఒక ప్రణాళికను ఆయన నీ ఎడల నా ఎడల ఆయన నెరవేర్చుకున్నాడు ఆయన. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మీ బైబిల్ గ్రంథాలని చక్కగా తెరవడానికి ప్రయత్నం చేయండి, ధ్యానం చేయండి. అట్లా మూసినటువంటి తలుపుల వలె, తెరవబడనటువంటి తిత్తి వలె మనం ఉండకుండా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం, పఠించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా నీ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంతేగాని చంకలో పెట్టుకుని వారు ధన్యులు, దాన్ని బ్యాగులో పెట్టుకుని వారు ధన్యులు, దాన్ని ఇంటిలో లేకపోతే షోకేసులో పెట్టుకుని వారు ధన్యులు, లేకపోతే ఇంకెక్కడో జాగ్రత్తగా మేము దాచుకుని వారు ధన్యులు అని చెప్పట్లేదు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ఏం చేయాలట? హిబ్రూ భాషలో హగా అని రాయబడింది. హగా అంటే అర్థం ఏమిటంటే దివారాత్రము దానిని నెమ్మదిగా నోవెల్లాగా చదవడం కాదు, నెమ్మదిగా ధ్యానం చేస్తూ చక్కగా పఠనం చేస్తూ మనం ఎప్పుడైతే వెళతామో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మాట్లాడుతాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడితిరి. అంటే కారణం ఏమిటంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడుగా చెప్పాలా పుట్టినవాని యందు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా తన మహాకనికరాన్ని మన ఎడల మనకు చూపించాడు. మనం ఆయన ప్రజలమయ్యాం, ఆయన బిడ్డలమయ్యాం, ఆయన కుమారులమయ్యాం, ఆయన కుమార్తెలమయ్యాం. ఆయన ప్రజలుగా మనం దేవుడు ఏర్పరచుకున్నాడు, కనికరించబడ్డాం. లూకాసు వార్తలో ఆయన మహాకనికరాన్ని నీ ఎడల నా ఎడల మొదటి అధ్యాయంలో చూపించాడని రాయబడి ఉంచది. మహాకనికరాన్నట, కనికరము మహాకనికరాన్ని దేవుడు ఆయన నీ ఎడల నా ఎడల మన ఎడల ఆయన చూపించాడు. కాబట్టే మనమందరము ఆయన ప్రజలమయ్యాం. అందుకని ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో యెషయా గారి ద్వారా ఆయన ప్రజలైనటువంటి తన ప్రజానీకానికి నీ ఎడల నా ఎడల దేవుడు ఆయన ఉన్నటువంటి ప్లాన్ని ఆయన ఒకసారి వినిపిస్తున్నాడు. ఆయన మొదటి వచనం, ద్వీపములారా నా మాట వినండి, దూరమున ఉన్న జనములారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే, ఎస్ నువ్వు పుట్టినప్పుడే, ఇక్కడ తర్వాత తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. ఆయన నిన్ను నన్ను మనలను పిలిచాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పిండముగా ఉన్నప్పుడే, గర్భములో ఉన్నప్పుడే, నీవు పుట్టగానే, తల్లి ఒడిలో ఉండగానే
చాలామంది అనుకుంటారు వాడికి ఏం తెలియదండి అని అంటారు. కానీ ఆ చిన్న పిల్లవాడైనా చిన్న బిడ్డ అయినా దేవుని ప్రణాళిక ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. నీ కుమార్తె ఎడల, నీ కుమారుడి ఎడల ఆయన ప్లాన్ లేనిదే, ఆయన చిత్తం లేనిదే ఆ బిడ్డడు ఈ భూమి మీదకి, నీ ఒడిలోనికి అతడు జన్మను పొందుకొని బయటికి రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, నీవు నల్లవాడివైనా తెల్లవాడివైనా, నీవు ధనవంతుడివైనా పేదవాడివైనా, ఉద్యోగివైనా నిరుద్యోగివైనా, నీవు ఒకవేళ మనం ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళమైనా లేకపోతే పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళమైనా, మనందరం ఆయన ప్రజలం. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రజలుగా మనం ఉన్నాం. మేము 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 కాదు, ఇప్పుడు మనము. అందుకని పేతురు రాసిన పత్రికలో అక్కడ పేతురు గారు చాలా ఆత్మీయంగా వ్రాస్తూ ఉంటాడు ఆయన. అంటూ ఇక్కడ యెషయా గ్రంథం ఈ 49వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని రాస్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో. ఇది చాలా స్వల్పం. నేనండి ఫలానా అండి, నేనండి మేమండి ఫలానా అండి. ఇది చాలా స్వల్ప విషయం. ఇది స్వల్ప విషయం. ఆయన దృష్టిలో ఇది చాలా స్వల్పమైనటువంటిది. నీవు ఎవరివైనా సరే, నీవు ఇజ్రాయేలు గోత్రములో జన్మించిన వాడైనప్పటికీ, నీవు ఏ ప్రాంతం చెందినటువంటి వాడమైనప్పటికీ, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇజ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడు అయ్యుండుట. ఓ యాకోబు అంటే ఇజ్రాయేలు కదా, జనాంగం. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్పమైన విషయం అంటూ అసలు దానికంటే ఘనమైనటువంటి విషయము, గొప్ప విషయం ఏమిటంటే, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు. అది అసలు దేవుడు నిన్ను నన్ను మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, దేవుడు నిన్ను నన్ను మనలను తల్లి గర్భములో ఉండగానే, దేవుడు మనలను తల్లి ఒడిలో ఉండగానే, పిండముగా ఉండగానే, ఈనాడు కొన్నిసార్లు ఆడబిడ్డ అయితే ముందుగానే తెలుసుకొని భ్రూణ హత్యలు చేస్తూ కొంతమందిని ఏం చేస్తున్నారు? హత్య చేస్తున్నారు. అంటే దేవుని యొక్క ప్రణాళికను ఏం చేస్తున్నారు? వాళ్ళు నాశనం చేస్తున్నారు, స్పాయిల్ చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి గర్భఫలమును వారు స్పాయిల్ చేస్తున్నారు, వినాశనం చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు నిన్ను నన్ను మనలను, నీ కుమారుని కావచ్చు, నీ కుమార్తెని కావచ్చు, నీవు నేను మనము తండ్రులారా విశ్వాసులారా, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనలందరినీ ఈ భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు ఏం చేయాలా? ఆ యొక్క రక్షణను సాధనంగా మనము ఉండడానికి. రెండవది, అన్యజనులకు ఏమిటట చెప్పాలా? అన్యజనులకు ఏమిటట? అన్యజనులకు వెలుగుగా ఉండడానికి. ఈరోజు అంశం అదే. ఈరోజు అంశం అదే. అన్యజనులైనటువంటి వాళ్ళందరికీ నేను మనం ఎలాగుండాలి? అసలు ఇంట్లో వాళ్ళకే వెలుగుగా ఉండలేదు మనం, ఇప్పుడున్న సంఘానికే వెలుగుగా ఉండలేదు మనం. అన్యజనులకి ఇంకా ఎలాగ వెలుగుగా ఉంటాం? ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంధికి వచ్చినటువంటి ప్రియమైనటువంటి ఆత్మీయులారా, లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ లైవ్లో ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఏమిటి అనంటే, ఆయన ఈ లోకంలో ఆయన రక్షణ సాధనంగా నీ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొక్క రక్షణను గురించి ఇతరులకు ప్రకటించేటువంటి ఆయన యొక్క సాధనంగా నీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
నీవు ఏమీ సువార్త పెద్ద ప్రకటించని అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 1 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 5th గాస్పుల్ ఎవరో తెలుసా? మీరు నేను మనమే. దట్ ఈస్ మూవింగ్ గాస్పుల్ అన్నారు. మూవింగ్ గాస్పుల్. మీరే కదలుచున్నటువంటి సువార్థికులు. మనమే కదలుచున్నటువంటి సువార్థికులం. నువ్వేం సువార్త చెప్పనవసరం లేదు. నీవు వీధిలో ఉంటే నువ్వు సువార్త, నీవు ఆఫీసులో ఉంటే ఒక సువార్త, నీవు సెంటర్లో ఉంటే సువార్త, నీవు కాలేజీలో ఉంటే సువార్త, ఒకవేళ నీ ఊరు వెళితే అక్కడ సువార్త. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఆయన ఏమి చెప్తున్నాడంటే, మనమందరము కదలుచున్నటువంటి 5వ సువార్తలం అంటున్నాడు. కదలుచున్నటువంటి 5వ సువార్తలు. నీవు నేను మనము ఎక్కడికి వెళ్ళినటువంటి నిన్ను చూచి, నీ ప్రవర్తన చూచి మనము ఎవరైనా విరిగించబడేటువంటి సాధనాలుగా మనం ఉన్నామా? ఎంతమంది ఉన్నాం? ఎంతమంది అలాంటి సాధనాలుగా మనం ఉన్నాం? ఈరోజు సువార్త లేఖన భాగాన్ని మనము పఠనం గావించలేదు, కానీ మనము డిస్ప్లే చేశాము. ఆ డిస్ప్లేలో మనము చూసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు నేను మనము చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయాలను మీరు నేను మనము గమనించినట్లయితే అక్కడ 13వ వచనంలో ఈ ప్రజలమైనటువంటి మనలను మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఎస్ లోకమునకు మీరు, లోకానికి ఎలాంటి వాళ్ళు? మీరు ఉప్పు. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ది వర్డ్ సాల్ట్ కమ్ ఫ్రమ్ సలారియం, లాటిన్ వర్డ్ సలారియం అనే పదం నుండి సాల్ అనే పదం బయటికి వచ్చింది. సాల్ విచ్ మీన్స్ శాలరీ. అర్థం ఏంటి? శాలరీ అంటే భత్యము, జీతము. చాలామందికి తెలుసా దీని అర్థం? ఉప్పు అంటే ఆ కూరలో వేసుకున్నామండి, లేకపోతే మేము మా యొక్క ప్రతి ఆహార పదార్థాల్లో మేము కలుపుకుంటున్నామండి అనుకుంటాం. జీతము, భత్యం లేకపోతే మనం ఏం లేదు, భక్తి లేదట. అది లేకపోతే అరే ఈ నెల జీతం రాలేదు, ఎలా వేతనం లేదే, ఎలా అని మనం బాధపడతాం. ఇప్పుడు కూరలో కూడా ఇది లేకపోతే ఏం లేదు చెప్పండి, ఏం లేదు. ఈరోజు ప్రియబిడ్డలారా, యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు కానీ మనం చూస్తున్నట్లయితే, యోబు గారు ఈ వచనంలో రాస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. చూసారు ఎంత క్లియర్ రాశాడు? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని, అంటే ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది. ఇప్పుడు లోకానికి దేవుడు నిన్ను నన్ను మనలను ఎలాంటి వాళ్ళంగా చేశాడు? రుచికరంగా దేవుడు చేశాడు. నీ ఇంటిలో రుచికరముగా, ఈ సమాజానికి రుచికరముగా, నీ గృహానికి రుచికరముగా, నీ ఏరియాకి రుచికరముగా, నీ సంఘానికి రుచికరముగా, లేకపోతే మనం ఉన్నటువంటి లొకాలిటీకి రుచికరముగా, లేకపోతే మన గుంటుపల్లిలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకానికి, లేకపోతే మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాకి, లేకపోతే విజయవాడ పట్టణానికి, లేకపోతే మనం ఎక్కడ పనిచేస్తున్నామో మన యొక్క ఆఫీసులో మనందరం రుచికరముగా ఉంటున్నామా? మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు చెప్పాలి? ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీరు నేను మనము ప్రియబిడ్డలారా, చాలా ఆత్మీయంగా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఆయన ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆత్మీయమైనటువంటి కొన్ని విషయాలను
మనము కొన్నింటిని మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనాన్ని మనము చూసినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనాన్ని మనము చూసినట్లయితే, ప్రతి వానికి ఉప్పు సారము అంటే ప్రతివానికి ఇక్కడ ఉప్పు సారము ఏ అగ్ని వలన కలుగును. ఇక్కడ మన భౌతికమైనటువంటి ఉప్పును మనం తయారు చేయడం. మీకు ఉప్పు మళ్ళు ఎక్కడికి తెలుసు అంటే, నేను మచిలీపట్నం ఏరియాలో పనిచేశాను, విశాఖపట్నంలో పనిచేశాను. నాకు తెలుసును ఉప్పు మళ్ళు ఎలా కడతారో. ఆ ఏరియాలో ఆ సముద్రపు నీటిని ప్రత్యేకించి ఎండకు ఏం చేస్తారు, ఎండబెడతారు. ఆ అగ్నికి, ఆ ఎండకు, ఆ వేడిమికి ఆ నీరు ఏమిగా మారుతుంది, గట్టిగా ఉప్పు కళ్ళుగా, ఆ యొక్క ఉప్పుగా మారుతుంది అగ్ని వలన. ఇక్కడ ఉప్పు అయి ఉన్నటువంటి మీరు నేను మనము ఈ ఉప్పు సారము అంటే, ఇక్కడ అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి. ఈ అక్కడ అగ్ని దేనికి సాదృశ్యం అంటే ఆత్మకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యము. అందుకనే నా ఆత్మ లేనివాడు నావాడు కాడు, కాడు. ఈనాడు చాలామంది దేవుని ఆత్మ చేత కాకుండా లోక సంబంధమైనటువంటి దాని చేత నింపబడేవాడు. ప్రతి వాడు కూడా ఉప్పు సారము దేని వలన, అగ్ని వలన. ఉప్పు సారము ప్రతి వానికి అగ్ని వలన లభిస్తుంది. నీవు పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత నీవు కాల్చబడినటువంటి అనుభవాన్ని నీవు కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నావా? అగ్ని చేత. అందుకనే ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ఏమిటనంటే, ఒక వెండిని మనం తీసుకుంటే అది మోసలోనికి కానీ పంపించి ఏం చేస్తాడు, బాగుగా కాల్చిన తర్వాత అది స్వచ్ఛమైనటువంటి వెండిగా, తెల్లని చలువ వెండిగా అది బయటకు వస్తుంది. అలాగే బంగారమును కూడా అంతే, కొలిమిలోనికి పంపించి అది కాల్చిన తర్వాత మేలిమి బంగారముగా బయటికి వస్తుంది. ఇక్కడ విశ్వాసి కూడా తన యొక్క ఉప్పు, తన సారమును కలిగి ఉండడానికి అగ్నిలోనికి, అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నిలోనికి వెళ్ళి నీవు కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ చేత నీవు తాకబడాలి. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని చాలా క్లియర్గా ఇక్కడ మార్కు గారు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పరిశుద్ధాత్మ చేత ఈ సారాన్ని ఈనాడు కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నావా? ఈనాడు చాలామంది మాకు చాలా ధనం ఉందండి, మాకు మేడలు ఉన్నాయండి, లేకపోతే మిద్దెలు ఉన్నాయండి, మాకు ఉద్యోగం ఉందండి, మాకు బాంధవ్యాలు ఉన్నాయండి, మాకు బ్యాక్గ్రౌండ్ ఉందండి అని ఇలాగను మనం చెప్పుకుంటున్నాము. కానీ అగ్ని వలన ఉప్పు సారమును కలిగి ఉన్నటువంటి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన బిడ్డగా నీవు ఉన్నావా? మనము అలాంటి బిడ్డలముగా ఉండగలిగితే ఎంత దీవెనకరము. ఈ విషయాన్ని మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులంగా ఉంటున్నాం. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మరి ఆ 50వ వచనాన్ని మనం చూసినట్లయితే, 50వ వచనాన్ని చూసినట్లయితే అందరూ కూడా దేవుని యొక్క వాక్యం, చల్లగా ఉంది కదా వాతావరణం, కొంచెం అలర్ట్గా ఉండాలని మనం చేస్తున్నాను. చల్లగా ఉంది కదా వాతావరణం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల, అంటే సారం లేకపోతే, అంటే ఇప్పుడు సారం లేకపోతే, అంటే సారం లేని అనేటువంటి ఉప్పు ఎందుకు అవుతుందంటే, అసలు సారం రావాలంటే ఎలా వస్తుంది? అగ్ని చేత, ఆ యొక్క వేడిమి చేత, కాల్చబడుట చేత, ప్రత్యేకించబడుట చేత అది వస్తుంది అని ఇక్కడ దేవుని ప్రజలమైనటువంటి మనం కూడా ప్రత్యేకించబడాలి, అగ్ని చేత కాల్చబడాలి అనేటువంటి విషయాన్ని దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ వ్రాస్తూ, మీరు ఇక్కడ దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. ఇక్కడ ఉప్పు సారము అంటే అర్థం ఏమిటంటే, ఉప్పు సారం అంటే దేవుని ప్రజలమైనటువంటి మనము అగ్ని చేత కాల్చబడ్డం మాత్రమే కాదు, కానీ ఒకరినొకరము దేవుని ప్రజలంటే ఎలాగుండాలి చెప్పాలి, ఎలాగుండాలి
చెప్పాలి. అందరు ఎలాగుండాలి? సమాధానముగా ఉండాలి. ఇక్కడ ఉప్పు సారం అంటే నేను ఉప్పునేనండి కానీ నాకు సమాధానం లేదంటే అంటే ఇతరులతో నీలో ఏమి లేదు, సారం లేదు. సారం లేని ఉప్పు ఎందుకు? నిస్సారం. చాలాసార్లు మనం ప్రభోజన సంస్కారం తీసుకునేటప్పుడు మనము ముందుగా ఏం తీసుకుంటాం చెప్పండి? ఏం తీసుకుంటాం? సమాధానాన్ని అందుకుంటాం. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రిసీవింగ్ పీస్? యు ఆర్ రిజెక్టింగ్. ఆర్ యు రిజెక్టింగ్? అంటే నీవు నిస్సారమేమో, నీలో సారం లేదేమో. నేను సమాధానం ఇవ్వనండి, నేను సమాధానం అందుకోనండి. ఒకవేళ మీ తోడు కోడల మధ్యలో సమాధానం లేదేమో, మీ అత్త కోడల మధ్యలో సమాధానం లేదేమో, మీ ఇరుగువారు పొరుగువారి మధ్య సమాధానం లేదేమో, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదేమో, ఒకవేళ విశ్వాసుల మధ్యలో సమాధానం లేదేమో. అంటే ఉప్పు అయినటువంటి నీలో ఏమి లేదు, సారం లేదు. మీరు ఈ లోకానికి, అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్యలో ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. నేను ఉప్పినే కానండి, నాలో ఏమి లేదండి, సారం లేదండి. కాబట్టి నీ దేవుని నామానికి దూషణ. దేవుడు తన ప్రజలైనటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు తనకి జనాంగంతో ఆయన సంబోధిస్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఒకరితో ఒకరు సమాధానంగా జీవిస్తున్నామా? ఒకరితో ఒకరు సమాధానముగా మనం జీవించాలి. మన ప్రభు మనకు సమాధానముగా ఉండడానికి ఆ అడ్డుగోడలను చీల్చివేసి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. మనకు సారాన్ని ఆయన కలుగు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈరోజు కొరకైనటువంటి ఆ యొక్క పత్రికా లేఖనంలోనికి మనం వెళితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములోనికి మనం వెళ్ళినట్లయితే మొదటి వచనాన్ని, కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె. ఎలాంటి వాళ్ళట? పిల్లలు వేరు, ప్రియులైన పిల్లలు వేరు. వీడండి నాకు బాగా ఇష్టం అండి అంటారే. ఇద్దరు ఉన్నారనుకోండి, నా కొడుకు ఇష్టమా కూతురు ఇష్టమా అంటే, నాకు కొడుకు అంటేనండి బాగా, కూతురు అంటే బాగా ఇష్టం అండి. ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే ఏంటంటే, ప్రియులైన పిల్లలు ఉన్నారు కానీ ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? చెప్పాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. అందుకనే అంటే అంటూ ఏమన్నాడంటే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి ఏం చేయాలి? ఇందాకేమో అక్కడ సమాధానంగా అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండాలి. ఉప్పు అంటే సమాధానము, ఉప్పు అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమగా ఉందా? ప్రేమ కలిగి మనము జీవించాలి. ఒకడు ఈ లోకమును సర్వలోకమును సంపాదించుకొని ప్రేమను అతడు లేనట్లయితే, ప్రియబిడ్డలారా, మనం అతడు వ్యర్థుడు. ప్రియబిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత చూసినట్లయితే మీలో జారత్వమే కానీ, ఇక్కడ చాలా విషయాలు చూడండి. జారత్వాన్ని గురించి రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. జారత్వము అంటే వివాహం కాకమునుపు చేసేటువంటి పాపం. పెండ్లి కాకమునుపు జారత్వము. వ్యభిచారము అంటే భర్త ఉండగానే వేరొక పురుషునితో చేసేటువంటిది, భార్య ఉండగానే వేరొక స్థితితో చేసేటువంటిది ఈ జారత్వము. మీలో జారత్వమే కానీ ఏ విధమైనటువంటి అపవిత్రతే కానీ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, బూతులు, లేకపోతే ఇంకా చెడ్డ అలవాట్లు, బ్యాడ్ నేచర్, ఇవన్నీ ఇక్కడ అపవిత్రమైనటువంటి ఏదైనా సరే. లోభత్వము,
కొన్నింటిని చూడగానే బెండ్ అయిపోతారు. కొంతమందికి స్త్రీలకి ఎస్పెషల్లీ చూడగానే నగలను చూడగానే ఏమైపోతారు? నగలను చూడగానే ఆగండి, ఒక నిమిషం ఆగండి. వస్త్రలతకి వెళ్ళారు అనుకోండి, ఏమండి ఒక్క నిమిషం ఆగండి. వేటిని చూడగానే చెప్పండి, వేటిని చూడగానే. మరి పురుషులకేంటి? ఈ లోకాన్ని చూడగానే, లోక సంబంధమైనటువంటి వాటిని చూడగానే బెండ్ అయిపోతారు. కొంతమంది లోబడిపోతారు కొన్నింటికి. కొంతమంది ఏంటో తెలుసా? ఏశావు పొట్టకూటి కొరకు ఏం చేశాడు? కొంతమంది మాంసం కూర కనపడగానే కక్కుర్తి పడిపోతారు. మాంసకూర అంటే అంత దానికోసం లోబడిపోవడం. కొంతమంది చిక్కుడుకాయలు, ఆఫ్టర్ ఆల్ చిక్కుడుకాయల కూర కోసం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వ హక్కుని మొదటివాడిగా జన్మించాడు. అరే పర్వాలేదురా, తీసేసుకోరా, నువ్వెవరు ఇచ్చేయడానికి? హూ హాస్ గివెన్ టు యు అథారిటీ? దేవుడిచ్చినటువంటి అథారిటీని నువ్వెలా కోల్పోతావు? లోభత్వం. నువ్వు దేనికి లోబడిపోతున్నావు? లోభత్వం ఒకవేళ ఉందేమో. కొన్నిటికి ప్రార్థన చేసే వాళ్ళకి లోభత్వం ఉండకూడదు, జాగ్రత్త. కొంతమందికి సాయంత్రం 7-7:30 అవగానే టీవీ వెళ్ళిపోవాలి. నెమ్మదిగా అడిగి వెళ్ళిపోతారు. దేనికోసం? నేను చెప్పలేదులేండి, అంటే ఉన్న వాళ్ళ గురించి జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిటికి లోబడిపోతాం. లోభత్వము. తర్వాత చూడండి రా, ఇంకక్కడ రాయబడింది, వీటి పేరైనను కూడా మనం ఏం చేయకూడదు? జస్ట్ వీటిని తలుచుకోవడం కూడా తలుచుకోకూడదట. ఓన్లీ అసలు జ్ఞాపకం చేసుకోకూడదట. వాటిని ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినది. తర్వాత చూడండి, ఇందాక చెప్పానే, కృతజ్ఞతా వచనమే. మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఎవరైనా నిన్ను తిడుతున్నారనుకోండి, స్తోత్రం. ఎప్పుడని చెప్పారా? ఎవరైనా నిన్ను దూషిస్తున్నారనుకోండి, స్తోత్రం. నువ్వు కిచెన్లో వంట చేసుకున్నప్పుడు స్తోత్రం. నువ్వు డ్యూటీలో నీవు రెస్పాన్సిబుల్ ఆ యొక్క జాబ్ చేస్తున్నప్పుడు స్తోత్రం. ఊరికినే నోరుంది కదా అని పనికిమాలిన భాష వాడేస్తున్నావా? నోరుంది కదా అని పనికిమాలినటువంటి సంభాషణ మనము చేస్తున్నామా? నోరుంది కదా అని వ్యర్థమైనటువంటి భాషను మనము ఉచ్చరిస్తున్నామా? కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొలసియన్స్ 4th chapter 4th verse చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొలసి సంఘానికి రాసినటువంటి 4వ అధ్యాయము, కాదమ్మా 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రతి మనుషునికి ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా వేసినట్టు? ఉప్పు వేసినట్టు. ఏం వేసినట్టు? కూరలో ఏం వేసినట్టు? ఉప్పు వేసినట్టు. అతడికి ఆ మాట ఒకవేళ నప్పట్లేదేమో, నీ భాష నప్పట్లేదేమో, ఒకవేళ నీ యొక్క పదజాలం నచ్చట్లేదేమో, నీ వర్డింగ్ నచ్చట్లేదేమో, నోరు విప్పితే భార్యనేమనాలో, భర్తనేమనాలో, బిడ్డలనేమనాలో, లేకపోతే ఫ్రెండ్ని ఏమనాలో, ఎలా సంబోధించాలో, ఎలా మాట్లాడాలో, ఉప్పు వేసినట్లు మీ సంభాషణ. అందుకనే మీ నోటి వెంట ఎప్పుడు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. ప్రియమైన వారలారా, మనము దేవుని ప్రజలం కనుక మన నోటి వెంట ఏ భాష రావాలి? స్తుతి భాష రావాలి. ఏ భాష? చెప్పండి, ఏ భాష చెప్పాలి? ఏ భాష? మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీరు లోకానికి
ఉప్పై ఉన్నారని మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మీరు లోకానికి వెలుగై ఉన్నారని. కూరలో ఉప్పేస్తున్నారు కానీ జీవితంలో ఉప్పు లేదు, బ్రతుకులో ఉప్పు లేదు. ఉప్పు లేకపోతే భార్యను తిట్టిపడేస్తారు. నేను కూడా చాలాసార్లు ఒకవేళ అమ్మగారు నన్ను ఉండొచ్చు, ఒకవేళ మీ సతీమణి చాలాసార్లు మీరు కోపడి ఉండొచ్చు, ఒకవేళ ఉప్పు లేనందు చేత ఒకవేళ కోపడినటువంటి సందర్భాలు ఉన్నాయేమో. మన జీవితంలో నిజ జీవితంలో నిజమైనటువంటి ఉప్పు అనేటువంటి ఉప్పు వంటి వాడవుగా నీ ఉండాలని, సమాధానం అనేటువంటి ఉప్పు, ప్రేమ అనేటువంటి ఉప్పు, ఉప్పు అనేటువంటి నిజమైనటువంటి ఆత్మీయ స్తోత్రం అనేటువంటి కృతజ్ఞత సంభాషణ, ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు మీ సంభాషణ కృపాసహితముగా ఎలాగుండాలట? కృపాసహితముగా, ఇతరులకు అంగీకృతముగా, ఇతరులకు ఇష్టముగా, ఇతరులకు మేలైనటువంటిదిగా మన భాష ఉంటూ ఉందా? ఎలాంటిదిగా ఉంటుంది? నీ భాష ఎలాగుంది? నీ సంభాషణ ఎలాగుంది? ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం? ఎలాంటి వాళ్ళం ఉంటున్నాం? నిస్సారమైన బ్రతుకిక మనకొద్దు, నిస్సారమైన బ్రతుకిక మనకొద్దు, నిర్జీవ సాక్ష్యానికి నేటితో రద్దు. నిస్సారమైన బ్రతుకిక మనకొద్దు, నిర్జీవ మనసాక్షికి ఇక నేటితో రద్దు. నిరతము ప్రియ యేసు నడిపింపు తోడా, నిరతము ప్రియ యేసు నడిపింపు తోడా, నిజ క్రైస్తవ విలువలతో జీవించెదం, నిజ క్రైస్తవ విలువలతో జీవించెదం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. వాట్ ఎ పవర్ఫుల్ మీనింగ్ సాంగ్. నీ ఉప్పుగా ఉన్నావా? ఉప్పు లేదని నీ భార్యను గద్దిస్తున్నావే, ఉప్పు లేదని ఒకవేళ నీ తోటి వారు ఒకవేళ నీ యొక్క బిడ్డ మీద కోపడుతున్నావే, నిజ జీవితంలో నీ ఉప్పుగా ఉండాలని, ఈ లోకంలో ఉప్పుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన అన్యజనులకు నీవు ఉప్పుగా ఉండాలి. అన్యజనులకు ఇందాక చదువు మొదటి పాఠ్యభాగం చదువు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 49వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ కనిపిస్తుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 49వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇక్కడ చూడండి, ఉప్పు అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ రాస్తున్నాడు, ఆ బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను. బయలు వెల్లడి టు సే టు క్యాప్టివ్స్ టు కమ్ అవుట్. బయటికి రండి అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ నువ్వు సువార్త చెప్పనవసరం లేదు. నీ ఉన్నటువంటి సొసైటీలో నీవు ఉప్పుగా జీవిస్తే చాలు, నిన్ను చూచి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పాపంలో నుండి ఏం చేస్తారు? బయటికి వస్తారు. నానా ఈ పాపం చేయొద్దురా, నానా ఈ తప్పిదం చేయొద్దురా అనే దానికంటే నువ్వు దాన్ని చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా నీ కుమారుడు దాని చోలుకు పోకుండా ఉంటాడు. నిన్ను బట్టి నీ ప్రక్కన వారు, నిన్ను బట్టి మన యొక్క అన్యజనుడు, నిన్ను బట్టి
మనకి ఇరుగువారు పొరుగువారు మన భారతదేశానికి సువార్త వచ్చి 2024 సంవత్సరాలు పైచిలకు అయిపోతుంది. దరిదాపుగా 150 కోట్ల పైచిలకు ఉన్నారే. ఇంకా 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 3% ఏంటి? మిగిలిన వాళ్ళు రక్షించబడకపోవడానికి కారణం ఏంటి అంటే దీని అర్థం ఈనాడు దేవుని ప్రజలైనటువంటి వారు మన భారతదేశంలో ఎలాగుండడం లేదు, ఉప్పుగా ఉండడం లేదు, సమాధానంగా ఉండడం లేదు, ప్రేమగా ఉండడం లేదు. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. లేకపోతే ఇంకను మన భారతదేశాన్ని రక్షించలేకపోతున్నాం. బయటికి రండి, అక్కడ బయలు వెళ్ళడి, బయటికి రండి అని చీకటిలో ఉన్నటువంటి వారితో చెప్పొచ్చు. దేశమును చక్కపరచాలంట. దేశమును ఏం చేయాలి? దేశాన్ని చక్కపరచాలి, నీ ఇంటిని చక్కపరచాలి, నీ ఊరిని చక్కపరచాలి, మన ప్రక్కవారిని చక్కపరచాలి, చక్కదిద్దాలి. ఈనాడు అన్యజనులకు వెలుగుగా ఉండాలి. ఈ రోజున దేవుని సంధికి మనము ఏదో మనం చేయడం కాదుగా, మన జీవితమే ఒక ఉప్పుగా వాళ్ళకుంటే వాళ్ళు నిన్ను బట్టి ఆకర్షణీయంగా వాళ్ళు దేవుని సంధికి రావడానికి వీలవుతుంది. ఒకవేళ నీవే అడ్డుబండగా ఉన్నావేమో, నిన్ను వలనే ఒకవేళ సెయింట్ పీటర్ సంఘములో గ్రాడ్యువల్గా మన సంఘం ఎదుగుడం లేదంటే ఒకవేళ కారణం, ఒకవేళ నీ ఉప్పుగా లేవేమో, నీ జీవితము ఇతరులకు ఇంపైనటువంటిదిగా లేదేమో, కృపాసహితముగా లేదేమో. నువ్వు నాయకురాలవైనా, ఒక తండ్రివైనా, తల్లివైనా, యవనుడవైనా, యవనస్త్రాలవైనా ఒకవేళ నేను మనం ఉప్పుగా లేమేమో. మన దేశాన్ని, మన యొక్క ఊరిని, మన పట్టణాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం చక్కపరచడానికి దేవుడు నిన్ను వెలుగుగా, దేవుడు నిన్ను ఉప్పుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఉప్పుగా నేను మనం ఉన్నాము. రెండవది ఏంటంటే మనము వెలుగుగా దేవుని ప్రజలు వెలుగుగా ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు వెలుగుగా ఉండాలి. హిబ్రూ భాషలో ఓర్ అనే పదం వాడబడింది. ఓర్ అంటే వెలుగు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండెను అని అంటాడు. యోహాను సువార్తలో మీరు చదువుకుంటే వెలుగు అనేటువంటి పదము, యోహాను సువార్తలో మీరు చదువుకుంటే వెలుగు అనేటువంటి పదము ప్రియబిడ్డలారా 25 సార్లు మీరు నోట్ చేసి పెట్టుకుంటే కనిపిస్తుంది. దరిదాపుగా వెలుగు అనేటువంటి ఒక యోహాను సువార్తలోని వెలుగు అనేటువంటి పదం. లాటిన్ భాషలో లక్స్ అనే పదం వాడబంది. లక్స్ అనే సోప్ ఎంత వాడుతున్నారో తెలుసా? లక్స్ అంటే అర్థం ఏమిటంటే వెలుగు. లాటిన్ వర్డ్ దట్ ఈస్ వెలుగు. అంటే దేవుడు నిన్ను మనలను యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నేను ఈ లోకానికి ఏమన్నాడు? ఆయన వెలుగై ఉన్నాను, వెలుగును అని అన్నాడు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు వారు ఆయన ప్రజలతో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రెండవది అక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు, మీరు ఈ లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంటే మనం ఇతరులను ఏం చేయాలి? మనం ఒకవేళ ఎవరైనా ఎందుకయ్యా ఇలా జరిగిందండి అని అంటే, అయ్యగారండి చెప్పకూడదు కానీ అయ్యగారండి ఆయన వచ్చి వెళ్ళాడండి, తర్వాత అండి అయిపోయిందండి మా ఇల్లు. ఆయన ఇంటికి వచ్చి వెళ్ళాడండి, మా ఇంట్లో ఏం స్టార్ట్ అయిందండి అంటే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏం చేశాడనమాట? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పొల్లేసి అమ్మా అక్క ఆ సంగతి నీకు తెలుసా? ఏంటి ఇది ఇట్లా అంట? ఏంటంటే నేను మధ్యాహ్నం కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళాను. అక్కడ అక్క బావగారు కనిపించారు. అక్కడ బావగారు ఒక్కరే కనిపిస్తే పర్వాలేదు గారు, అక్క బావగారు పక్కన ఇంకో అక్కగారు కూడా, రెండో అక్కగారు కూడా కనిపించారు. అక్క ఏమైపోయింది? అవుట్.
ఇక చూసుకోండి, సాయంత్రం ఇక దబిడిది ఇప్పుడు దబిడిది ఇప్పుడు దబిడిది ఇప్పుడు దబిడిది ఇప్పుడు దబిడిది ఇప్పుడు దబిడిది ఎంత ఇక చూసుకోండి. ఇక మీరు లోకానికి మనము ఎలాంటి వాళ్ళంగా ఉండాలి? ఇతరులను మనము వెలిగించాలి. వాళ్ళు పాపంలోనే ఉన్నారు, ఒకవేళ చీకట్లోనే ఉన్నారు, ఒకవేళ వ్యభిచారంలోనే ఉన్నారు, ఒకవేళ లోపత్వంలోనే ఉన్నారు, ఒకవేళ త్రాగుడులోనే ఉన్నారు, ఒకవేళ దేవునికి విరుద్ధమైన క్రియల్లోనే ఉన్నారు. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ఆ పాపం నుండి చూడండి, యోధా పత్రిక తీయండి. యోధా పత్రిక తీయండి. ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రికను చూడండి. యోధా ఒకే అధ్యాయం కనిపిస్తుంది, ఒకే రాయబడింది. 23వ వచనం చూడండి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు వారిని ఏం చేయాలట? వారిని ఏం చేయాలి? చూసారా, తీసారా? అగ్నిలో నుండి కాలిపోతున్నారు. ఎవరైనా కాలిపోనండి అంటారా? మనం ఏం చేయాలి? కాలిపోతున్నటువంటి వ్యక్తిని నేను మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, ఒక వ్యక్తి నిజంగా వ్యభిచారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి నిజంగా లోపంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాడు, ఒక వ్యక్తి చీకటిలో జీవిస్తున్నాడు. నిజంగా నీ విశ్వాసం అయితే ఆ అగ్నిలో నుండి, ఆ పాపములో నుండి అతన్ని నువ్వు ఏం చేయాలి? బయటికి చెప్పండి, ఏం చేయాలి? నిజంగా నీ విశ్వాసం అయితే నువ్వు కాలిపో, నువ్వు అయిపో. ఒకవేళ మనం అంటున్నామా? అలాగే ఉంటున్నామా? ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాము? ఎలాంటి వాళ్ళముగా మనము ఉంటున్నాము? ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి ఆత్మీయమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం ఆత్మీయంగా జీవిస్తున్నామా? సమూయేలు 2వ గ్రంథంలో 1-2 విషయాలు చెప్పేసి ముగించేస్తా, సమయం అయిపోయింది. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. సెరూయ కుమారుడైన అబీషయి రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. దావీదును జనులు దీనిని చూచి, ఆ ఇశ్రాయేలీయులకు దీపమగు, నీవు ఆరిపోకుండునట్లు. చూసారా? దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు, నీవు ఆరిపోకుండునట్లు. ఇశ్రాయేలీయులకట ఆనాటి దినాలలో ప్రియబిడ్డలారా, ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి దాడి చేస్తున్నప్పుడు, అనేకమైనటువంటి ఫ్రీక్వెంట్గా వాళ్ళ మీదకి శోధనలు వస్తూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు, రెఫాయిముల సంతతి వాడుగు ఇష్బెని బెనోబాను ఒకడుండెను. అతడు ధరించి ఉన్నటువంటి ఖడ్గము కొత్తది, వాని ఈటే 300 తులముల ఎత్తు ఇత్తడి కలిగినటువంటిది. నేను దావీదుని చంపేదనని అతడు చెప్పాడను. సెరూయ కుమారుడైన అబీషయి రాజుని ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి ఏం చేశాడట? వెంటనే దావీదట అతను చూచి, అబీషయిని చూసి, ఇశ్రాయేలీలకు ఎలాగున్నావు? నువ్వు దీపంగా దావీదు ఇశ్రాయేలీలకు దీపంగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. అలాంటి వాడిని నువ్వు చంపడానికి పూనుకుంటావా? అలాంటి వారి మీద దుమ్మెత్తిపోస్తావా? నో, డోంట్ డూ దాట్. వెలుగుగా ఉండాలి. దేవుని ప్రజలు, ప్రియబిడ్డలారా, వెలుగుగా ఉండాలి. దేవుని ప్రజలు వెలుగుగా ఉండవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నారు. దేవుని ప్రజలు వెలుగుగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం, 35వ వచనం చూడండి. బాప్తిసమిచ్చే యోహాను గారి గురించి రాయబడి ఉంటుంది. అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి, అతడు దీపమయుండెను. అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమయుండెను. బాప్తిసమిచ్చే యోహాను గారట ఆనాటి దినాలలో
అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి ఒక విశ్వాసి ఎలాగుండాలో తెలుసా? ప్రకాశించాలి నీ ఇంటిలో. అందుకనే ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో దీపము ఎక్కడుండాలి? దీపస్తంభం మీద ఉంచబడి ప్రకాశించాలి. అది మంచం కింద, కొంచెం కింద ఎక్కడో పెడితే, అది దాచి ఉంచేస్తే దాని వెలుగు ఇతరులకి ప్రసరింప చేయదు. అలా కాదు. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను గారు అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉండెను. మీరు వెలుగులో ఉండి కొంతకాలము అనుమతించుటకు మీరు ఇష్టపడి, కొంతకాలం కాదు. నిజంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రియబిడ్డలారా ఎల్లప్పుడు మండుచున్నటువంటి దీపాలాగా ఉండాలి. అభిషేయ్ అక్కడ మిగిలినటువంటి వాళ్ళు అక్కడ దావీదు మీదకి అక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభవం మీరు విన్నారు. ఇశ్రాయేలులకు దీపంగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు చంపడానికి పూనుకుంటావన్నో. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్న తరుణంలో మార్గాన్ని సరళం చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారు మండుచున్నటువంటి దీపంలాగా ఉన్నాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం. చివరిగా 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి మన ముగింపులోనికి మనం వచ్చేద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు యెహోవా దూత ఎదుట, చూడండి ఇక్కడ అందరూ జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. చాలాసార్లు మీరు చదివి ఉంటారు, దీని యొక్క ఆంతర్యాన్ని మీరు గ్రహించి ఉండకపోవచ్చు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలబడ్డాడట. ఎవరు నిలబడ్డారు చెప్పండి? ఎవరు నిలబడ్డారు? ఆ దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలబడ్డాడట. ప్రక్కనే సాతానుగాడు నిలబడ్డాడట. ఎవరు? ప్రక్కనేమో దేవుని సేవకుడు ఉన్నాడు, ఇటు ప్రక్కనేమో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుని బిడ్డలకి ఎప్పుడు ప్రక్కన నల్లోడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు ఎప్పుడు పొంచిండి నువ్వు వెళ్ళకుండా నేను చేస్తాను. అందుకనే కొరింథీ పత్రికలో తెలుసు కదా, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుంది. ప్రక్కనే ఉంటాడు. వాడి పని నిన్ను స్పాయిల్ చేయడమే, వాడి పని నిన్ను పతనం చేయడమే. వాడి పని ఏంటంటే ఎప్పుడు ఫిర్యాదు చేయడమే. ప్రక్కనే సాతాను ఉన్నాడట, ఫిర్యాదు చేస్తున్నాడు. ఫిర్యాది అయి అతని కుడిపారిశమున నిలబడుటయు, అతడు నాకు ఈ విషయాన్నంతా ఎవరు చూస్తున్నారంటే జకరియా గారు చూస్తున్నారు, దర్శనంలో చూస్తున్నారు. ఈ సాతానుగాడు ఆయనేం ప్రధాన యాజకుడయ్యా, ఆయనేనా సేవకుడు, లేకపోతే ఆయనేనా నీతిమంతుడు, ఆయనేనా ఇట్లా ఏదో ఒక బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనేనా చేసేది, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు చేయరా? కొంతమంది యొక్క విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే, ఎవరిని మంచోడు అనడం, వాళ్ళనే మంచోడు అనాలి. ఇతరులను మంచోళ్ళు అంటే ఒప్పుకోలేడు. ఇది ఎవరి నేచర్ అంటే, దేవుడేమో సృష్టిని చేసినప్పుడు అంతా మంచిదిగా ఉండాలని కోరుకుంటే, సాతానుగాడేమో అంతా చెడ్డదిగా ఉండాలని వాడు కోరుకొని వాళ్ళని ఏదేను తోటలోని బయటికి వెళ్ళేదాకా ఊరుకోలేదు. వాళ్ళు దిగంబరులై తర్వాత వాళ్ళు పాపలుగా, చీకటి సంబంధులుగా, వస్త్రహీనులుగా వాళ్ళు మార్చబడ్డారు. అవునా కాదా? అవును ప్రియబిడ్డలారా. సాతానుగాడు ఇక్కడ ఫిర్యాది అయి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గారి మీద దేవుని యొక్క దూత ఎదుట నిలబడ్డాడట. అక్కడ నిలబడి ఉంటే ప్రక్కన నిలబడ్డాడట. నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడట, కంప్లైంట్లు చేస్తున్నాడు. అది ఎట్లా, అదట్లా, ఇది ఎట్లా అని అంటే, వెంటనే సాతాను అప్పుడు అక్కడ సాతాను యెహోవా నిన్ను, అక్కడ దూత అంటుంది యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను. యెహోవా ఎవరిని కోరుకుంటాడు? యెరూషలేము అంటే ఎవరు? సంఘంలో మీరందరూ ఉన్నారా లేదా? సంఘం అంటే ఒక్కరేనా? మీరొక్కరేనా? యెరూషలేము అంటే మీరందరూ. ఆయన యెరూషలేములో కోరుకుంటాడు. ఆయన సంఘమంతటిని కోరుకుంటాడు. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను ఏం చేస్తాడు అంటే, ఇతరులను ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ గద్దించేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడా? చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాడా? యాక్సెప్ట్ చేయడు. ఆయన ప్రియబిడ్డలు గద్దిస్తాడు.
గద్దిస్తాడు. గద్దిస్తూ ఏమంటాడు, ఆ యెహోవా నిన్ను గద్దించును. ఇతడు చూడండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా. హల్లెలూయా. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఎలాగున్నాడట? నిప్పులో నుండి, ఆ పొయ్యిలో నుండి, అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడట. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. నిజంగా మీరు లోకానికి ఉప్పుగా ఉంటున్నారా? వెలుగుగా ఉంటున్నారా? మనం ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిప్పులో నుండి తీసినటువంటి కొరవలే ఉన్నాడు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? తాగితే కాలిపోవాలంతే, అలాంటి పవర్ఫుల్గా ఉండాలి. పాపానికి తావివ్వకూడదు. లోకానికి, లోకాచ్యులకు, పాపేచ్చులకు, లోక సంబంధమైనటువంటి ఈవులకు తావివ్వకూడదు. ఇస్తున్నావా? ఒకవేళ ఇస్తే పక్కనే వాడు ఉంటాడు. ఎవరు? సాతానుడు ఏం చేస్తాడంటే, మోషే గారికి కూడా ఇట్లాగే ఫిర్యాది యోధా పత్రికలో మనం చూస్తూ ఉంటాం. మోషే గారు చనిపోయినప్పుడు ఎవరు వెళ్ళాడట? సాతానుడు వెళ్ళాడు. కోపం వచ్చింది కదా, రాతి పలకంలో ఆయన ఏం చేశాడు? పాల్గొట్టాడు కదా. ఏంటి ఆయన ఎట్లా పరలోక రాజ్యానికి గట్ట తీసుకెళ్తాను అని ఫిర్యాదు చేయడానికి వచ్చాడట. కానీ దేవుడట సాతాను ఓడించి మోషేకి ఆత్మను ఏం చేశాడు? పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియబిడ్డలారా, ఎలాంటి సందర్భాలు దేవుని ప్రజలమైనటువంటి మనలను ఉప్పుగా ఉండనివ్వకుండా, వెలుగుగా ఉండనివ్వకుండా, సారముగా నీవు ఉండనివ్వకుండా నిస్సారం చేయడానికి, నిస్సత్తువు చేయడానికి సాతానుడు ఎప్పుడూ పొంచి ఉంటూ ఉంటాడు. కనుక ఈరోజు మనము ఎలాంటి వాళ్ళముగా ఉన్నాం? ఒక డాడీ అట, 2 కొడుకులట, ఆయనకి పిల్లలిద్దరిని పంపించాడట. చెరొక రూపాయి ఇచ్చి, అరే నాన్న మీరేమన్నా చేయండి, నీకు ఇచ్చిన రూపాయితో వీళ్ళంతా నింపాలి రబ్బాయి అని వాడు పెద్దోడికి 1 రూపాయి, చిన్నోడికి 1 రూపాయి ఇచ్చాడట. పెద్దోడికి 1 రూపాయి, చిన్నోడికి 1 రూపాయి ఇచ్చాడు. సరే పెద్దోడు వెళ్ళిపోయాడు. పెద్దోడు కదా కొంచెం చురుగ్గా ఉన్నాడు వీడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు వీడు. మరి ఒకవేళ యాకోబు గడ్లాగా ముందు వెళ్ళిపోతాడే వారు వీడేం చేశాడు? గబగబా వెళ్ళిపోయాడు, సెంటర్కి వెళ్ళిపోయాడు. షాపుల్లో, సూపర్ మార్కెట్లో అక్కడక్కడ తిరిగేస్తున్నాడు. ఇల్లంతా నింపేయమన్నాడు. 1 రూపాయితో ఏం చేయాలి చెప్పండి? ఇల్లంతా ఏం చేయాలి? నింపేయాలి. ఆ ఊరు చివరికి వెళ్ళగానే అన్నీ చూశాడు. ఆ సూపర్ మార్కెట్ చూశాడు, అటు వెళ్ళాడు, ఆ బట్టల షాప్కి వెళ్ళాడు, లేకపోతే ఇంకో షాప్కి, రైస్ షాప్కి వెళ్ళాడు, లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఏ షాప్కి వెళ్ళా చివరికి వెళ్తే ఒరిగొడ్డు వాము కనపడింది. అది ఏం చేసింది? అది గబగబా 1 రూపాయి ఇచ్చి ఏం చేశాడు? మోపు తీసుకొచ్చి ఇదంతా తీర తీసుకొచ్చి లోపు పెడితే అరే ఇల్లు నిండిపోద్దామనుకున్నాను, కానీ ఓ గదిలో మూల కూడా రాలా. సరే చిన్నోడు మాత్రం నెమ్మదిగా వెళ్తున్నాడు. డాడీ చెప్పాడు నేను 1 రూపాయితో ఇల్లంతా ఏం చేయాలి? నింపాలి. వెళ్ళాడు, నేరుగా వెళ్ళాడు, ఒక షాప్కి వెళ్ళాడు. అతడు క్యాండిల్ కొనుక్కున్నాడు. ఆ క్యాండిల్ కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో వెలిగించాడు. ఇల్లంతా చెప్పండి, ఇల్లంతా. ఇంట్లో ఒక్క క్యాండిల్ చాలు ఇల్లంతా ఏమవడానికి. చెప్పండి, ఏమవడానికి? ఒక్కటి చాలు చీకటైపోవడానికి. చేపల చెరువులో చిన్న డ్రాప్ చాలు చేపల చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపోవడానికి. am I right? అవునా కదా? జస్ట్ చేపల చెరువులో చిన్న డ్రాప్ చాలు ఆ ఫిష్ అన్ని చచ్చిపోవడానికి. 1 డ్రాప్ చాలు, పాయిజన్ డ్రాప్. 1 డ్రాప్ ఇస్ ఎనఫ్, ఫినిష్. అదే 1 క్యాండిల్ చాలు. 1 క్యాండిల్తో ఎన్ని క్యాండిల్స్ అయినా ఎంతమందినైనా నీ ఇంటిని వెలిగించవచ్చు, నీ ఊరిని వెలిగించవచ్చు, మన పట్టణాన్ని వెలిగించవచ్చు, మన జిల్లాని వెలిగించవచ్చు, మన రాష్ట్రాన్ని వెలిగించవచ్చు, మన దేశాన్ని వెలిగించవచ్చు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని
ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత ఈ రోజు నుండి వెలిగిద్దామా? ఈ రోజు నుండి ఉప్పుగా ఉందామా? ఈ రోజు నుండి వెలుగుగా ఉందామా? ఈ రోజు నుండి నిజంగా ఉప్పు, మా ఇంట్లో ఉప్పు ఉందండి. ఈరోజు మా ఇంట్లో కళ్ళు ఉప్పు ఉందండి, సాల్ట్ ఉందండి, రాక్ సాల్ట్ కూడా ఈ మధ్యన కొత్తగా వస్తుంది, అది కూడా ఉందండి. కాదు, అసలు రియల్ సాల్ట్ ఎవరో కాదు, అసలు నువ్వే నిజమైనటువంటి రియల్ సాల్ట్. విశ్వాసే. నీవు ఉప్పుగా ఉంటే నీ ఇల్లు, నీ ఊరు, మన చర్చ్, మన సంఘము, మన ఏరియా అంతా రక్షించబడుతుంది. ఈరోజు మీరు లోకానికి, మరలా అందరం పాడదామా ఇప్పుడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట. బెంజమిన్ అయ్య గారు పలికిన మాట కాదు ఇది. వెళ్ళిపోయిన ఎడ్విన్ సుధాకర్ అయ్య గారు పలికిన మాట కాదు ఇది. లేకపోతే అంతకుముందు అయ్యగారు ఒకవేళ పలికినటువంటి అమల్ జాన్సన్ అయ్య గారు పలికినటువంటి మాట కాదు ఇది. లోక రక్షకుడైనటువంటి నీ కొరకు ప్రాణం పెట్టి తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఇదిగో తన ప్రాణాన్ని ధారపోసి ఇది ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాట. ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతి జీవిత బాట. ఆళ్ళకుంటే అవ్వచ్చు కానీ నాకు వద్దండి. వద్దా? నువ్వు ఉప్పుగా ఉంటేనే దేవునికి ఇష్టం. ఇంతగా ఆయన మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. లేని ఎడల ఒకవేళ దేవుడు అన్నీ నిస్సారమే. ఒకవేళ చీకటే కనుక ప్రియులారా, మనం అలాంటి వాండర్గా ఉండకుండా దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను ఉప్పుగా ఉంటానయ్యా. కళ్ళు మూసుకోండి. 1 minute ప్లీజ్. 2 చేతులు జోడించండి. 1 minute ప్రేయర్ చేసుకోండి. 1 minute. అయ్యా, నేను నా ఇంట్లో నిజంగా ఉప్పుగా ఉంటానయ్యా. అయ్యా, నా సంఘంలో నేను నిజమైన ఉప్పుగా ఉంటానయ్యా, నిజమైన వెలుగుగా ఉంటానయ్యా. ఇక నుండి నేను నిజంగా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా. ఏదో సంవత్సరాల తరబడి ప్రసంగం వింటున్నాను కానీ నేను వాక్య సంబంధంగా జీవించట్లేదయ్యా. ఇక నుండి నేను వాక్య సంబంధంగా నేను జీవిస్తాను. మీరు వాక్యానుసారముగా నేను జీవిస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా. సమాధానంగా ఉంటానయ్యా, ప్రేమగా ఉంటానయ్యా. ఎల్లప్పుడూ కృతజ్ఞత భాష ఉచ్చరిస్తానయ్యా. నేను వెలుగు వలె ఇతరులకు వెలుగు సంబంధిగా ఉంటానయ్యా. ఇతరులకు వెలిగిస్తానయ్యా. ఎవరిని ఆరిపోయినయ్యా, అగ్నిలో నుండి రక్షించినట్లుగా నేను రక్షిస్తానయ్యా. కనుక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మీరు వాక్యం ద్వారా హెచ్చరించారు నాయన, స్తోత్రాలు. ఈ జూన్ మాసము చివరి ఆదివారం, 5వ ఆదివారం, దేవుని ప్రజలు ఉప్పు మరియు వెలుగు అనేటువంటి వాక్యం ద్వారా మీరు హెచ్చరిక చేశారు నాయన. అయ్యా, మేము ఉప్పులాగా ఉండాలని మీరు మాట్లాడారు, మీరు వెలుగు వలె ఉండాలని మీరు సంబోధించారు. కనుక నాయన, చాలా కాలం నుండి వస్తున్నాను కానీ దేవా, నేను అసలు వెలగలేదయ్యా. నేను ఇతరులను వెలిగించడానికి నేను ఇంకా చీకట్లోనే ఉన్నానయ్యా. నేను పాపంలోనే ఉన్నానయ్యా. ఇంకా పాపంలోనే ఉంటూ ఇతరులను ఇంకెలా వెలిగిస్తాను? ఇక నుండి నేను వెలుగుతానయ్యా, ఇతరులను వెలిగిస్తానయ్యా. నాలో రుచి లేదు ప్రభువా, నిస్సారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానయ్యా, నిస్సత్తువు కలిగిన వ్యక్తిగా ఉన్నానయ్యా. ఇక నుండి ఉప్పు సారము కలిగినటువంటి వాని వలె నేను ఇక నుండి నేను జీవిస్తాను ప్రభువా అని ప్రభువా నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటుండగా సహాయం చేయమని, విత్తబడిన వాక్యమును బిడ్డల హృదయాలు ముద్రించమని, కార్యం చేయమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.